బాయ్స్ నేను చాలా హ్యాపీ, మన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో వాట్స్ నెక్స్ట్? ఆల్రెడీ 2 million వ్యూస్, పెద్ద గెస్ట్ ఏదో ప్లాన్ చేశారని చెప్పేసి చెప్పారు. ఎవరో గెస్ట్ ఏంటో వెయిటింగ్ హియర్. అమ్మా అరే ఈ టీజర్ కి గెస్ట్ అంటే నాకు తెలిసి మినిమం పెద్ద గెస్ట్ ఉండాలి. కానీ ఒక విషయం మనం జాగ్రత్తగా ఉండాలి. గెస్ట్ వచ్చిన తర్వాత నీట్ గా రిసీవ్ చేసుకుందాం, ఎందుకంటే తర్వాత ట్రైలర్ రిలీజ్ ఉంది, రిలీజ్ ఈవెంట్ ఉంటుంది, ఇవన్నీ ఉన్నాయి మనకి కాబట్టి షేర్లు చేయాలి, ఇవన్నీ అవసరాలు ఆయన పడతాయి. వచ్చిన తర్వాత ఏదైనా జ్యూసులు కానీ ఏదైనా ఇచ్చిన బెటర్ ఏమో. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. గెస్ట్ అన్నారు కదా, ఈడెవడు ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, నువ్వు అలా అడగకూడదు అంకుల్ అని చెప్పేసి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా వచ్చిన వాళ్ళకి. రెస్పెక్ట్ఫుల్ గా బాబాయ్ ఎవరు మీరు? మాస్టర్ ఇందా నుండి చూస్తున్నా, ఆమె అంకుల్ అంటది, వాడు బాబాయ్ అంటాడు. ఎలా కనపడతాడు? నేను చిన్నప్పటి నుంచి పాటలు పెట్టాడా, తోపాష పెట్టాడా? నేను ఎవరో తెలుసారా? గెస్ట్ రా. నువ్వు గెస్టా? అరే ఏంట్రా ఇది? నువ్వు గెస్టా? నువ్వు వచ్చినా నేను నమ్మలేదా మీ కేసులో చూసి? నువ్వు చెప్తున్నాడు నేనే గెస్ట్ రా మీకు. ఫ్యూచర్ ఉంది. అసలు మీ సినిమాకి వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారు, మీ అందరూ వర్జిన్స్ అని వర్జిన్ బాయ్స్ అని టైటిల్ పెట్టారా? చీకటి గదిలో చెత్తగొట్టుడు సినిమా ఉంది, అది మొత్తం చీకట్లోనే తీసారా ఏంటి? ఇప్పుడు పోలీస్ స్టోరీ ఉంది, పోలీసులో చాటింగ్ చేసారు ఏంటి? ఇప్పుడు జురాసిక్ పార్క్ ఉంది, దాంట్లో నిజంగా డైనోసార్ వచ్చి యాక్ట్ చేసిందా? ఇప్పుడు కామెడీ షోస్ ఉన్నాయి, దాంట్లో అందరూ నిజంగా కామెడీ చేస్తారు. జస్ట్ ఇది కూడా నిజంగా వర్జిన్సే. కరెక్ట్ గా చెప్పేశావు. కొంప తీసి అంచనాగానే చూసేస్తున్నావా? అంటే నేను నిజంగా వర్జిన్సే. ఓ నేను నమ్మను. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి. అవును, ట్రెజర్లో ఏంటి కట్టారు? ఎవరన్నా కొట్టారా? లేదు. పోనీ ఎవరన్నా కాల్చారా? అంటే లేదు. ఎవరన్నా కట్ చేశారా? లేదు. మరి ఎందుకురా కట్టుకున్నావు? అది తెలియాలంటే నువ్వు సినిమా చూడు. వర్జిన్ బాయ్స్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక క్వశ్చన్, మీ వర్జిన్ బాయ్స్ సినిమా ఓన్లీ వర్జిన్సే చూడాలా? అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. వర్జిన్స్ నాన్ వర్జిన్స్ అందరూ చూడదు. ఏంట్రా వెజ్ నాన్ వెజ్ చూడాలన్నట్టు చెప్పావు, అందరూ చూడొచ్చు అని చెప్పొచ్చు కదా, అది చెప్పు, వాళ్ళకి అర్థం అవ్వాలి కదా. ముందు మీరు వర్జిన్ అనగానే వాళ్ళకి మైండ్ దొబ్బింది సగం. చెప్పు, అది చెప్పు. అందరూ చూడొచ్చు. థియేటర్కి వెళ్ళి చూడండి త్వరలో. కానీ భయ్యా క్వశ్చన్, మీరు వర్జినా? ఇంత ఈడొచ్చినా ఏది ఎక్కడుందో తెలియని ఇన్నోసెంట్ బాయ్ని కాదు. అలా ఎలా చెప్తావు నువ్వు? సో మీ ట్రేజర్ మీద చాలా మేమ్స్ వచ్చాయి. రెడీ, ఫస్ట్ ఇది చదువు. ప్రొడ్యూసర్ రాజా విత్ యాక్టర్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద షూట్ అంట. నెక్స్ట్, అలోన్ విత్ పేరెంట్స్, యువర్ రియాక్షన్ అబౌట్ వర్జిన్ బస్ టీజర్. ఏం చూస్తున్నావు? అక్కడే ఉన్నట్టు అదేంటి? తు సమझा? ప్లే బాయ్స్ విత్ నింపా కిడ్స్. ఏమీ అర్థం కాదు, కానీ బాగుంది. సిరి వాచింగ్ సిరి. నిజంగా అలాగే ఉందన్న. అప్పుడు నా రియాక్షన్ అంటే ఈ రోజు సోఫానే. మా డైరెక్టర్ మీద వస్తుంది. మిత్రా ఫ్యాన్స్ బి లైక్ నువ్వు అలా బోల్డ్ గా యాక్ట్ చేయకు బేబీ, నేను హట్ అవుతాను. చారీ. నెక్స్ట్, సారీ పేరెంట్స్ కాలేజ్ లెక్చర్స్ ఆఫ్టర్ వాచింగ్ ద టీజర్. ఇది ఓకే, ఇది జెన్యూన్ రియాక్షన్. నెక్స్ట్, Gen Z batch after watching Virgin Boys teaser. अभी मजा आएगा ना भेड़ू. श्रीहन audience. నెక్స్ట్, సింగిల్స్ ఇంతగా ఫీలింగ్ ఆఫ్టర్ వాచింగ్ ఆఫ్టర్ వాచింగ్. మంచి ఆవేశం మీద ఉన్నాడు. వర్జిన్ బాయ్స్ మీకోసమే. టీజర్ కూడా ఇలా పక్కన చూసినట్టు ఇలా చూస్తా. కృష్ణ సినిమాలో అలవాటైపోయినట్టు. నెక్స్ట్, रुको जरा सबर करो. టీనేజ్ యూత్ ఆర్ ఎక్సైటెడ్ About the teaser. మీన్వైల్ 90s కిడ్స్ అంట. యూత్ రియాక్షన్. నాకు అలాంటి ప్రతిజ్ఞే కావాలి. ఓకే కావాలి. తెలుగు టీనేజ్ యువత
పదండ్రా. అలాంటి కాలేజ్ ఎక్కడ ఉంది వెతుకుతాం. మీకు దొరకదుగా. వర్జిన్ బాయ్స్ డిఓపి అట్ ద టైమ్ ఆఫ్ షూట్. యాక్చువల్లీ ఇట్లాంటి రియాక్షన్స్ ఇచ్చాడు. అవునవును. ఎప్పుడైనా మీకు సరిగ్గా యాక్టింగ్ రాకపోతే ఆయన వచ్చి ఇలా కాదు ఇలా చేయండి అని చూపించాడా? మీరే ఎప్పుడు చేద్దామా సీన్ అని వెయిట్ చేస్తుంటారు నాకు తెలిసి. సో ఆల్ ద బెస్ట్ ఎంటైన్ టీమ్. Thank you. థ్యాంక్ యూ గెస్ట్ గారు. థ్యాంక్ యూ సో మచ్.